ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. మీనరాశి వారికి స్వాగతం. నమస్కారం అండి. మీనరాశి వారు ఒక క్షణం ఆగి మీ ఆలోచనలు అన్నిటినీ పక్కన పెట్టి ఒంటరిగా పూర్తి ఏకాగ్రతతో వినండి. రాబోయే 5 రోజుల్లో మీకు ఎలాంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మీకు ప్రశాంతత అంటే చాలా ప్రాణం. ఎవరికి హాని చేయకూడదు, నలుగురి ముఖాల్లో సంతోషం చూడాలి అనుకునే అతి మెత్తని మనస్కులు మీరు. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటూ సమాజం కోసం నలిగిపోయిన మీ జీవితంలో చీకటి రోజులు ముగిసే సమయం వచ్చింది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసే ఒక పవిత్రమైన అరుదైన విధి వ్యూహం ఈ రోజే ఆరంభమైందని గ్రహించండి. ఇన్నాళ్లు మీరు చూపించిన అమాయకత్వాన్ని, జాలి గుణాన్ని ఈ ప్రపంచం చేతకానితనంగా జమగట్టి నవ్వుకుంటూ కాలం గడిపింది. వీళ్ళకేం తెలుసులే, పక్కన నిలబడి ఏడిస్తే చాలు జేబులో ఉన్నది కూడా ఇచ్చేస్తారు అని చులకనగా చూసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. మీ శ్రమను, మీ అమాయకత్వాన్ని దోచుకొని ఆనందించిన నకిలీ మనుషులకు మీరు మాటలతో జవాబు ఇవ్వకండి. ఎందుకంటే రాబోయే 5 రోజుల్లో మీరు సాధించబోయే అపారమైన ప్రశాంతత, ఐశ్వర్యమే వారి నోళ్లు మూయించబోతుందని నమ్మండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి, ఆర్థిక సమస్యలలోకి నెట్టి రాత్రంతా కంటి మీద కొనుక్కు లేకుండా వేధించిన కర్మల చక్రం ఇప్పుడు శాశ్వతంగా ఆగిపోబోతుంది. మీ రాశ్యాధిపతి సాక్షాత్తు దేవగురు బృహస్పతి మీ కన్నీళ్లకు జవాబుగా అపారమైన గురు కటాక్షాన్ని ఇవ్వడానికి ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు. మీ మనసులో నిజాయితీ ఉన్నప్పటికీ స్వార్థపూరిత ప్రపంచంలో మీరు నిలువున దెబ్బతింటూనే ఉన్నారు. కానీ మీ మౌనానికి, మీ కన్నీటి బొట్టుకు ఈ భూమి నుంచి సంపూర్ణమైన న్యాయం జరిగే శుభ సమయం ఆసన్నమైంది. ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అసలు మీనరాశి వారికి అధిపతి నవగ్రహాలకు గురువైన బృహస్పతి కావడం మీ పూర్వజన్మ సుకృతం. మీ రక్తంలోని దయాగుణం, ఇతరుల బాధను తమ బాధగా భావించే అలవాటు, ఆధ్యాత్మిక ఆలోచనలు అమరి ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే మీకున్న ఆ విపరీతమైన జాలి గుణమే, ఊహాలోకంలో బ్రతికే నైజమే మిమ్మల్ని ముంచుతూ వస్తుంది. మీరు చేసిన పొరపాటు ఏమిటో తెలుసా? గుంటనక్క పనులు ముందే తెలిసిన అమాయకుడిలా నటించడం. అవును, మీ వెనుక మనుషులు ఆడుతున్న డ్రామాలు, గుంటనక్క వేషాలు అన్నీ మీకు ముందే తెలుసు. వారు వేస్తున్న వెన్నుపోట్లు, ఆ ప్లాన్లు అవన్నీ మీరు ముందే తెలుసుకోగలరు. అలాగే వారి మాటల్లో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. కానీ వారి ముందు ఏమీ తెలియనట్లు అమాయకంగా నటిస్తూ పోనీలే అని అవకాశాలు ఇచ్చి మరీ మీ గోతిని తవ్వుకుంటున్నారు. ఇక రెండవ భయంకరమైన పొరపాటు, మీరు సంపాదించడం వచ్చు కానీ దాచడం రాదు. చేతికి రూపాయి రాగానే నలుగురికి విరజిమ్మేసి నెలాఖరుకి రూపాయి లేక అప్పులు చేస్తారు. ఇక మూడవ పెద్ద పొరపాటు, సమస్య రాగానే పోరాడకుండా అక్కడి నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతిదానికి దేవుడే చూసుకుంటాడులే అని పనులను పక్కన పెట్టేసి ఏకాంతంలోకి దూరంగా పారిపోవడం వల్ల ఆ సమస్యలు కొండలా పెరిగిపోతున్నాయి. ఈ తప్పుల వల్ల మీ మంచితనానికి విలువ లేకుండా పోయి తీవ్రమైన మానసిక వేదనలో నలిగిపోతున్నారు. ఒకసారి గుండెపై చేయి వేసుకుని ఆలోచించండి మీనరాశి వారు. మిమ్మల్ని బయట శత్రువులు నాశనం చేసింది ఒక 30 నుండి 35% ఉంటే, మిగతా శాతం ఈ గుంట నక్కలను భరించే నటన, జీరో మనీ మేనేజ్మెంట్, జరిగే విషయాలకి దూరంగా వెళ్లడం, ఇలా మీరు చేసుకున్న పొరపాట్లే ఎక్కువగా ఉన్నాయి. చేదుగా ఉన్న ఇది ఈ అసలైన సత్యాన్ని మీరు ఒప్పుకున్న క్షణమే విజయం వైపు మీ మొదటి అడుగు పడుతుంది. పగలు నలుగురిలో ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తారు, రాత్రి తలుపులేసుకుని మరీ ఏడుస్తారు. నేను ఎవరికి చెడు చేయలేదే, మరి దేవుడు నన్నెందుకు ఇలా నరకంలోకి నెట్టేశాడు అని దేవుడిని నిలదీస్తూ ఏడుస్తున్నారు. వేరే వాళ్ల పనుల కోసం ఉచితంగా తిరుగుతూ వారికి ఉచితంగా సలహాలు ఇస్తూ మీ సొంత సమయాన్ని, జీవితాన్ని నాశనం చేసుకున్నారు. గతాన్ని తలుచుకుని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా అడుగులు వేయండి. గురు భగవానుడు నిస్వార్థమైన మనసు ఉన్న భక్తులను ఎప్పటికీ అనాథులుగా వదిలేయడు. మీ కాలం ఇప్పుడు తిరిగి వచ్చింది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. ఈ మనుషులకు క్షమాపణ లేదు, నా సలహాలు ఉచితం కాదు అనే కఠినమైన రూల్ పాటించండి. మీ మంచితనం ఇతరులకు ఆయుధంగా మారకూడదు. మీ విజయం మీ లోకానికి దివ్యమైన సమాధానం కావాలి. అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ మానసిక నరకాన్ని ఒకసారి తలుచుకోండి. చేతిలో రూపాయి నిలవక కుటుంబ అవసరాలకు కూడా ఇతరుల ముందర చెయ్యి చాచాల్సి వస్తుందేమోనని తీవ్రంగా భయపడ్డారు. మీరు తిండి తినిపించి ఆదుకున్న మనుషులు, బంధువులు కూడా మీకు అవసరం రాగానే ముఖం చాటేసి మిమ్మల్ని చులకనగా మాట్లాడుతూ లేనిపోని సలహాలు అన్ని ఇస్తున్నారు. సాయం అడిగితే లేదు అని చెప్పడమే కాకుండా మిమ్మల్ని ఒక
యాచకుడిలాగా చూస్తున్నారు. ఇది మీకు ఎంతో బాధను కలిగిస్తుంది. ఇక మీ ఆరోగ్యం విషయంలో మీనరాశి వారు అతిపెద్ద నిర్లక్ష్యమే చేస్తున్నారు. ఎప్పటి నుండో మీకు ఒక అనారోగ్యం పట్టి పీడిస్తుంది. అయితే దానిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. అయితే ఒక్క మాట వినండి, వచ్చే ధనాన్ని సంపదను అనుభవించాలి అంటే ఆరోగ్యం బాగుండాలి. ఈ దాంపత్య త్యాగాల వల్ల మీ సొంత గృహంలో 4 గోడల మధ్య మీరు అనుభవించిన వేదన తక్కువేమీ కాదు. భాగస్వామి చిన్న కోరిక అడిగినా మీ సర్వస్వాన్ని పనంగా పెట్టి నెరవేర్చే మీకు తిరిగి దక్కింది నిర్లక్ష్యం, నిందలు మాత్రమే. భాగస్వామికి ఒంట్లో బాగోలేకపోతే రాత్రంతా సేవలు చేసే మీరు మీకు బాగోలేక మూలుగుతున్న చిన్న చూపు చూశారు. ఒకే ఇంట్లో ఉంటూ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు ఈ ఇంట్లో ఎవరికైనా ఉందా అని ఏడుస్తున్నారు. ఇంటి భవిష్యత్తు కోసం మీ సంతోషాలను, మీ ఆనందాలను అన్ని కుటుంబానికి, ఇతరులకు త్యాగం చేసి మీరు నిందలు పడుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. తోడబుట్టిన వారు, బంధువుల విషయం కూడా చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే వీరు మిమ్మల్ని సొంత మనుషులు అని అనుకోవడం లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు సొంత మనుషులు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సహాయం చేసి తిరిగి అడిగినా ఆ సమయంలో మేము సహాయం చేయమన్నామా అని తిరిగి మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీనరాశి వారు ఎదుర్కొన్న అన్యాయాలు అంతా ఇంత కాదు. కష్టపడి పని చేస్తున్నారు, అందరికి సాయం చేస్తున్నారు. అయితే పనిని తప్పించుకొని మాటలు చెప్పేవారు మీ ముందే పైకి ఎదుగుతూ వేరే మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తుంటే మీరు దానిని చూసి తట్టుకోలేకపోతున్నారు. అయితే మీరు చేసేది ఏమీ లేదు కాబట్టి నిశ్శబ్దంగా ఉంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆ భగవంతుడే స్వయంగా ఆ గుంట నక్కల యొక్క నిజస్వరూపాన్ని అందరి ముందు బయట ఉంచబోతున్నాడు. దీనితో వారి పరువు మొత్తం పోయే సమయం ఆసన్నమైంది. కర్మచక్రం తిరగబోతుంది. చెడు కర్మను వారు అనుభవించక తప్పదు. మీ జాతకంలో గురు మరియు శని గ్రహాల దివ్య సంచారం వల్ల మీ పూర్వజన్మల కర్మల భారం కరిగిపోయింది. ఇకపై మీరు శత్రువులతో నేరుగా పోరాడాల్సిన అవసరం లేదు. దేవగురు బృహస్పతి మీ తరపున న్యాయం చేస్తాడు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు వారిపైకే తిరగబడే కాలం ఆసన్నమైంది. వారు వేసిన పన్నాగాలలో వారే చిక్కుకొని సమాజంలో తమ గౌరవాన్ని కోల్పోయే స్థితి రాబోతుంది. అయితే మీనరాశి వారు ఇకపై ఒక ముఖ్యమైన విషయంలో అత్యంత హెచ్చరికతో మరియు జాగ్రత్తగా ఉండాలి. మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు లేదా పాత స్నేహితులు మళ్లీ మీ ముందుకు రాబోతున్నారు. వీరు అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు లేదా ఎక్కడైనా కనిపించవచ్చు. ముఖ్యంగా వారి పేర్లు JDMSPN ఈ అక్షరాలతో ప్రారంభమైతే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ అక్షరాల మనుషులు అకస్మాత్తుగా వచ్చి మీ ముందు నకిలీ కన్నీళ్లను కారుస్తారు. అయితే వాళ్ళు మీపై ప్రేమతో రావడం లేదు, మిమ్మల్ని మళ్లీ నమ్మించి వాడుకోవడానికి వస్తున్నారు. వారి కష్టాల నుంచి బయటపడడానికి వస్తున్నారు. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి వస్తున్నారు. మళ్లీ వారి మాటలకు లొంగిపోయి మీ రహస్యాలను, మీ ఆర్థిక ప్రణాళికలను వారి ముందు చెప్పకండి. వారికి కేవలం దూరంగా ఉండడమే మీకు అన్ని విధాలా మంచిది. మీ జీవితంలో నిలిచిపోయిన ఆస్తులు, పాత బకాయిలు అకస్మాత్తుగా ఈ రోజులలో మీ చేతికి అందుతాయి. ఎంతో కాలంగా రావాల్సిన మొండి బాకీలు లేదా నిలిచిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. మీ కలలో సముద్రం, పెద్ద పెద్ద చేపలు, దత్తాత్రేయుడు లేదా సాయిబాబా పటం కనిపిస్తాయి. అలాగే ఏదో ఒక శక్తి కదులుతున్నట్లుగా మీకు కనిపిస్తుంది. నేను ఒంటరిని కాను, దేవుడు నాతో ఉన్నాడు అనే అద్భుతమైన ఆధ్యాత్మిక ధైర్యం మీలో నిండుతుంది. అనవసరపు ఊహాలోకాల నుంచి బయటపడి ప్రాక్టికల్ గా ఆలోచించడం మంచిది. మీ గురించి చెడుగా మాట్లాడే వారికి విజయం ద్వారానే సమాధానం చెప్పాలి. ఈ రాబోయే 5 రోజులు మీనరాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన టైం గా మారబోతుంది. మొదటి 2 రోజుల్లో మీ మనసులో ఉన్న అశాంతి, ఏడుపు ఇవి తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. 3, 4వ రోజుల్లో ఆర్థికంగా ఆగిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన క్లూ లేదా ధనలాభం కనిపిస్తుంది. 5వ రోజున మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే ఒక పెద్ద ఆశాకిరణం లేదా శుభవార్త అందుతుంది. రాత్రి వేళల్లో మీనరాశి వారిని వేధించే మానసిక ఒత్తిడి, నిద్రలేని ఏడుపుల నుంచి బయటపడడానికి రాత్రి పడుకునే సమయంలో లేనిపోని ఆలోచనలు, బాధలు మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే లేచి ఒక తెల్ల కాగితం మరియు ఒక పెన్ను తీసుకొని ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఆలోచించండి. మీ మనసును తొలిచేస్తున్న 3 పెద్ద సమస్యలను, బాధలను స్పష్టంగా ఆ కాగితం మీద రాసి ఉంచండి. ఆ కాగితాన్ని మీ ఇంటి పూజ గదిలోనూ లేదా దేవుడి పటం ముందు ఉంచి విష్ణుమూర్తి నీకే వదిలేస్తున్నాను స్వామి కరుణించు అని అనుకోండి. బాధను మెదడులో మోయడం ఆపినప్పుడే మీరు దాని నుండి బయటపడతారు. అవును, రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని ఓం నమో నారాయణాయ అని రాసుకొని ప్రశాంతంగా నిద్రపోండి.
అతిగా ఏడ్చి మీ ప్రశాంతతను పాడు చేసుకోవడం వల్ల సమస్యలు తీరవు, కేవలం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సమస్యలను దేవుని పాదాల చెంత ఉంచి మీ ప్రయత్నాలను ప్రాక్టికల్ గా కొనసాగించడం నేర్చుకోండి. ముందుగా చెప్పినట్లు రాత్రిపూట ఓం నమో నారాయణాయ అని రాసుకొని మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. ఈ చిన్న పద్ధతి మీ పీడకలల సమస్యను తొలగించి మరుసటి రోజు నుండి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారికి కొత్త క్లయింట్లు, ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరుగు పొరుగు వారితో కొంచెం గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. పనిచేసే చోట కూడా మీరు ఎప్పుడూ ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని చూసి తిట్టిన వాళ్లే వారి నోరు మూసుకొని మిమ్మల్ని పొగిడే రోజులు రాబోతున్నాయి. మీ పనితనం వల్ల మీరు పనిచేసే చోట అధికమైన లాభాలు రాబోతున్నాయి. ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాలు నలిగిపోతున్న మీనరాశి వారికి అనుకూలమైన సమాచారం ఇప్పుడు అందుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు లేదా ఆర్థికమైన మ్యాటర్లలో అనుకూలత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట లేదా విజయం లభించే సూచనలు ఉన్నాయి. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ డబ్బును లాక్కోవాలని చూసిన వారే రాజీకి వస్తారు. గొడవల్లో ఉన్న వారికి కూడా ఆ గొడవలు సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూముల కొనుగోలు లేదా అమ్మకాల ద్వారా ప్రాప్తి లభించి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ముగిసి ఇల్లు నిర్మించే యోగం పడుతుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, సంతకాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. న్యాయవాదుల సలహాలను సరిగ్గా పాటించి అడుగులు వేస్తే విజయ పరంపర మీ సొంతమవుతుంది. పాత ఆస్తుల ద్వారా వచ్చే బకాయిలు మీ చేతికి అంది అప్పులను తీర్చివేసే అవకాశం కనిపిస్తుంది. మీ కష్టాలకు తగిన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆస్తి పరులుగా మార్చడానికి కాలం సిద్ధమైంది. ఈ ఆస్తి యోగం మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుందని గ్రహించండి. మీనరాశి వారి ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ రాబోయే రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతుంది. ఈనాళ్ళు మిమ్మల్ని చులకనగా, మీరు ఒక అమాయకులుగా చూసిన నలుగురి ముందు మీ తల సగర్వంగా నిలబడుతుంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తులతో, గురువులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్ ఎదుగుదలకు, మానసిక ప్రశాంతతకు ఎంతగానో ఉపయోగపడతాయి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాట తీరు, నడకలో ఒక వింతైన గంభీరత మరియు తేజస్సు కనిపిస్తాయి. మీరు చెప్పే సలహాలకు, సూచనలకు సమాజంలో అత్యంత విలువ, గౌరవం లభించడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులే ఇప్పుడు మీతో సంబంధాలు కలుపుకోవడానికి వస్తారు. అయితే అహంకారం తలకు ఎక్కనీయకుండా వినయంతో వ్యవహరించడం వల్ల మీ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది. నలుగురికి సహాయం చేస్తే దేవుడు మిమ్మల్ని మరొక స్థాయికి తీసుకెళ్తాడని గ్రహించి ముందడుగు వేయండి. అవమానాలు ఎదురైన చోటే మీ అద్భుతమైన సన్మానాలు లభించే దివ్యఘట్టం ఆరంభమైంది. ధైర్యంగా మీ ప్రయాణాన్ని సాగించండి. మీ ప్రతిష్టకు భంగం కలగకుండా దైవరక్షణ ఉంటుంది. ఇక పెళ్లి సంబంధాలు, కళ్యాణ యోగం విషయానికి వస్తే మీనరాశి వారికి అద్భుతమైన తిరుగులేని తీపి కబురు అందుతుంది. ఇన్నాళ్ళు నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లి సంబంధాలు, ఆ మధ్యవర్తుల మాటల వల్ల చెడిపోయిన సంబంధాలు ఇక ముగుస్తాయి. గురుబల అనుగ్రహం వల్ల మీ అమాయకత్వాన్ని అర్థం చేసుకునే నిజమైన, యోగ్యమైన భాగస్వామితో కళ్యాణం కుదురుతుంది. గతంలో ఏమైనా జరగకూడనివి జరిగినా ఈ జన్మలో పెళ్లి కాదు అనుకున్న వారికి అద్భుతమైన సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో ఆనందంగా, కోలాహలంగా మారుతుంది. ఇక పెళ్లైన వారి దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోయి మీ భాగస్వామికి మీ విలువ ఏంటో తెలుస్తుంది. ఇంటి మహాలక్ష్మిని గౌరవిస్తూ ఒకరినొకరు అండగా నిలిస్తే మీ గృహం ఒక పుణ్యక్షేత్రంలో మారుతుంది. పిల్లల అభివృద్ధి, వారి విద్యాభివృద్ధుల పట్ల ఉన్న ఆందోళనలు తొలగిపోయి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ కుటుంబంలో ఐక్యత పెరిగి రాబోయే రోజులు సకల శుభాలు, గృహశాంతి లభిస్తాయని బలంగా నమ్మండి. ఇప్పుడు మీనరాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాలను చెప్తాను. వీటిని జాగ్రత్తగా పాటించండి. రాశ్యాధిపతి గురు భగవానుని అనుగ్రహం పెరిగి సమస్త కష్టాలు తొలగిపోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తరువాత కనీసం 108 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. అలాగే సమస్త ఆపదల నుంచి రక్షణ కోసం నిత్యం ఓం నమో నారాయణాయ నామస్మరణ చేయండి. గురువారం నాడు దత్తాత్రేయుని లేదా రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్తే దర్శనం చేసుకొని మీ మనసులోని కోరికలను చెప్పుకోండి. గురువారం రోజున ఆవుకు నానబెట్టిన శనగలు లేదా ఆహారం ఏదైనా తినిపించండి. అరటిపండు తినిపించడం అక్షయ సంపదను ఇస్తుంది. పేదవారికి వారికి కావలసిన వాటిలో సహాయం చేయండి.
ఇది మీ పిల్లల యొక్క చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే జాతకంలోని గ్రహాలని మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. ఆ శ్రీమన్నారాయణుడు మీ కుటుంబాన్ని సదా కాపాడతాడు. మీనరాశి వారు సాధించబోయే ఐశ్వర్యానికి విచక్షణ మరియు ధర్మం మూలస్తంభాలు. మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్న వారికి లేదా అనాథలకు అన్నదానం చేయండి. గుడిలో ఎంతో కొంత సహాయం అందించండి. పక్షులకు, జంతువులకు నీరు అలాగే ఆహారం అందించడం వల్ల జాతకంలోని పెద్ద పెద్ద దోషాలు కూడా తొలగిపోతాయి. మీరు చేసే చిన్న దాన గుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని మరింత ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంటుంది. సమాజంలో కష్టాల్లో ఉన్న వారికి మీ వంతు సహాయం అందించి వారి కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో 100% నిజాయితీని పాటిస్తూ ముందుకు సాగండి. మీ నిజాయితీనే మీ విలువను పెంచి సమాజంలో తిరుగులేని స్థాయికి తీసుకువెళ్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాలను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే 100 మందికి మేలు చేసేంత పైకి ఎదుగుతారు. మీనరాశి వారికి రాబోయే రోజుల్లో కలిగే మానసిక పరిపక్వత అత్యంత అరుదైనది. ఎన్నాళ్ళు మిమ్మల్ని వెంటాడిన ఏడుపు, అమాయకత్వం, ఊహాలోకాలు మంచులో కరిగిపోతాయి. దేవుడు నా వెనకాల ఉన్నాడు, నన్ను గెలిపిస్తాడు అనే ఆధ్యాత్మిక బలం మీ మనసులో నిండుతుంది. గుంటనక్కల మాటలకు లొంగిపోకుండా ఇక నుంచి ప్రాక్టికల్ గా ఆలోచించండి. స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు మాత్రమే దైవిక అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ అంతరంగంలో లభించే ప్రశాంతతే మీ ముఖంలో ఒక వింతైన కాంతిని, ఆధ్యాత్మిక తేజస్సును తెస్తుంది. నలుగురిలో మీరు కనిపించినప్పుడు ఒక ఆకర్షణీయమైన దైవిక శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆత్మశాంతితో అడుగులు వేయండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించే రోజులు వచ్చాయి. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. సానుకూల ధోరణితో ముందడుగు వేయండి. విధి మీ పక్షాన ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. అఖండ విజయం మీ సొంతమవుతుంది. చివరగా మీనరాశి వారు ఆ పరమశివుని మరియు శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో మీరు విజేతలు కాబోతున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ భగవంతుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. కాలం ఆలస్యం చేసినా సరే తనని నమ్మిన భక్తులకు ఎప్పటికీ అన్యాయం చేయదు అనే సత్యం ఇప్పుడు నిరూపించబడుతుంది. రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే ఈ చిన్న మార్పు మున్ముందు ఒక మహా సామ్రాజ్యంగా మారబోతుంది. భయాలను, ఆందోళనలను మీ మనసు నుంచి తరిమేసి పూర్తి విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆర్థిక కష్టాలు తీరిపోయి సమస్త ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు సిద్ధించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. కాలం మీ వైపు తిరిగింది. విజయం మీ ముంగిట నిలిచింది. ఇక మీకు తిరుగులేదని బలంగా నమ్మండి. ఈ కాలచక్రంలో గెలిచి తీరాలని మీరు బలంగా నిశ్చయించుకుంటే మీరు ఇప్పుడు ఒక పని చేయండి. వెంటనే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ చూపించు, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. వారిపై అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుంది. శుభం.